నరేష్ యాదవ్ గారు ఉన్నారు, మరి ఆయన కాంగ్రెస్ నాయకులు. నరేష్ యాదవ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుందండి, మ్యూట్లో ఉన్నట్టుంది. హలో 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 నరేష్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. నమస్తే అన్న, నమస్తే, చెప్పండి. శ్రీనివాస్ గారు, భాస్కర్ రెడ్డి గారు, యాదగిరి గారికి నమస్కారం అండి. నమస్తే నమస్తే, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడున్న పరిస్థితికి మారుతున్న పరిణామాలకు హైడ్రా అనేది అవసరం. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము భారీ వర్షాల వల్ల ఏ విధంగా ఫ్లడ్ వచ్చి ఎంత అవస్థలు పడ్డామో ఇప్పటికే పక్క రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం, వేరే రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం, ప్రపంచంలో వేరే వేరే దేశాలలో చూస్తా ఉన్నాం. అంటే రాబోయే పరిస్థితులకు అనుగుణంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పెసిఫిక్ గా ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఎవరి కోరకండి? ప్రజల శ్రేయస్సు గురించి. రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలని, రేపు టూరిజం డెవలప్ చేయాలని, ప్రజల గురించే కదా. సో ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి ఒకటి కొంత బాధ కలిగేది ఏంటంటే, సరే ఎవరైనా ఉంటే కొంత ఎక్సర్సైజ్ చేసి ఉండి ఇంకా చేసి ఉంటే ఇంకా బాగా ఉండేదనేసి ఒకటి అయితే అనిపిస్తుంది. కొంతవరకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం ఈ హైడ్రా పని ఏదైతే పూనుకుంటే బాగుండేది అనేసి ఒకటి అనిపిస్తా ఉంది. సో మనం చూసాము మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గాని, ఎక్కడైనా గాని బాధితులను ఇబ్బంది పెట్టదు, కానీ బట్ ఎక్సెప్షనల్ వేరెవర్ రివర్స్ గాని డ్యామ్స్ గాని మరి అదే విధంగా చిన్న పెద్ద చెరువులు గాని ఎక్కడైతే దాని విషయంలో మాత్రం వెనకాడద్దు అనేటువంటి స్పెసిఫిక్ గా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ వచ్చింది. అవును, పెద్దలు కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఇది ఎవరి కొరకో కాదండి, ఇది ప్రజల గురించే. సో వాస్తవానికి ఇప్పుడు ఏదైతే ఉన్నారో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఎవరైతే బాధితులను వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తాం, 100% న్యాయం చేస్తాం, వాళ్ళకి ఆదుకుంటాం. సరే మొన్న ఏదో ఒక చెప్తున్నారు కదా, మేము బాధితులను ఆదుకుంటాము, మూసీ నది నుంచి తరలించే వారికి వాళ్ళకు 25,000 రూపాయలు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా అన్న. తప్పకుండా అన్న. కాంగ్రెస్ యాదగిరి గారు ఏమంటున్నారంటే ఈ రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి, ఆయన ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆయన ప్రజల ప్రాణాలు తీసే కార్యక్రమం చేస్తున్నారు. హైడ్రాతోని ఇప్పటికే ఒకరిద్దరు చనిపోయారు. బుచ్చమ్మ అనే ఒక వృద్ధ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా నోటీసులు అందుకున్న తర్వాత ఇల్లు కూలగొడతారు అనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంట్లో ఈ హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు కూడా మరి ఇది ప్రభుత్వ హత్య అని మరి గగ్గోలు పెట్టారు. ఇక దీంట్లో మరొకసారి కూడా మీరు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం కావచ్చు, దాంట్లో ఆర్డినెన్స్ తీసుకురావడంలో కావచ్చు, సో మీరు ఖచ్చితంగా పేదల గృహాలు కూల్చేయడానికే నిర్ణయం తీసుకున్నారా? చెప్పండి. ఒకటండి శ్రీనాథ్ గారు, ఒకటి ఎవరు రాజు అనేది మనకు అందరు చూసాం 10 సంవత్సరాలు. ఫామ్ హౌస్ కెళ్ళి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎవరు రాజు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు అందుకనే తీర్పిచ్చారు కదా. ఇక్కడ రాజు అనడంలో మీనింగ్ ఏంటంటే నరేష్ యాదవ్ గారు, ఇక్కడ రాజు అనడంలో మీనింగ్ ఏంటంటే ముఖ్యమంత్రిని మనం రాజు అనొచ్చు, అప్పుడు కేసీఆర్ విషయం కాదు ఇక్కడ అనేది. ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజలను ఏలుతున్నారు, పాలిస్తున్నారు, ఆయన రాజు కింద మాట్లాడుతున్నాము. సో దీంట్లో ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఆయన ప్రజల ప్రాణాలు కాపాడాలి. హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో కొంత భయభ్రాంతులు లోనవుతున్నారు. హైడ్రా మరి ఆదివారం, సోమవారం, శనివారం అని ఏం లేకుండా కూడా పూర్తిగా మరి ఈ కార్యకలాపాలు చేస్తుంది. రాత్రి వేళల్లో ఉదయం తెల్లవారకు ముందే కూడా ఇట్లాంటి కార్యకలాపాలు చేస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మీరు హైడ్రా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంత అర్జెంటుగా హైడ్రా తీసుకురావాల్సిన అవసరం ఏంటని యాదగిరి గారు అంటున్నారు. చెప్పండి. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆదివారం సోమవారం అనేది కాదు, పనిచేసేటోళ్లకు ఆదివారం సోమవారం అవసరం లేదండి. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా పని చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. సో చట్టం అంటే ఇప్పుడు మనకు తెలుసు,
చట్టాలు లేకుంటే మన కోర్టుల ద్వారా ఏదో ఎన్ని లొసుగులు ఉన్నా కోర్టులో పోయి స్టే తీసుకోవడం ఇవన్నీ పెద్ద పెద్ద బడాబాబులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పనులు మేం చేస్తా ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజలకు ఏం కావాలో అది మేలు చేసేటువంటి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తారండి, వాళ్ళకి చూశాం కదా మనము ఏ విధంగా రాజరిక పాలన వాళ్ళు ఏ విధంగా 10 సంవత్సరాలు చూశారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ కుటుంబం బంగారు తెలంగాణ బంగారం వాళ్ళు దోచుకొని రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఈ రోజు నాశనం చేసినటువంటి పరిస్థితి ఎవరండి? వాళ్ళు చేశారు. అడ్మినిస్ట్రేషన్ గాని, బ్యూరోక్రాట్స్ ని గాని, పొలిటీషియన్స్ గాని ప్రతి ఒక్క దానికి పట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఈ విషయాలు విడిగా ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా టిఆర్ఎస్ కింది స్థాయి కార్యకర్తల నుండి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కేటీఆర్ వరకు దోచుకున్నారండి రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఒక గ్రామంలో కూడా ల్యాండ్ లేకుండా చేశారు. మేము ఈ ప్రజల భూమి, ప్రజల ఏదైతే ఉన్నటువంటి ఈ ధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు తన సొంత గౌరవం కాదు, ఇది ప్రజల ప్రాపర్టీని ప్రజలకు చెందాలా, భావి తరానికి, రేపు రాబోయే తరానికి, మన పిల్లలు కానీ మన పిల్లలు కానీ వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలా. ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్నటువంటి గ్లోబలైజేషన్ లో, గ్లోబల్ వార్మింగ్ లో మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా చేంజెస్ వస్తుంది డే బై డే. దానికి అనుగుణంగా మనం మారకుంటే రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు రోజుకు రోజు టెంపరేచర్ పెరుగుతా ఉంది, ఇవన్నీ పెరుగుతాం. రేపు తాగడానికి నీళ్లు కూడా దొరకవు కదండి. ఇప్పుడు ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అయిపోతా ఉంది. సో ఉన్నదానికి ఇప్పుడు కనీసం ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ ని మనం కాపాడుకుంటే ఏ విధంగా. ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం కాంక్రీట్ అయిపోయింది. ఒకప్పుడు ముసి అంటేనే తాగే నీళ్ళు ఉండే. ఇప్పుడు ఏమైంది? ఆనాడు నేను ఒక డిబేట్ లో 2015 లో V6 లో వచ్చాను అప్పుడు. సో ఏదో ఆకాశ నిర్మాణాలు మన ఏదైతే హుస్సేన్ సాగర్ ని తాగి నీటిగా మారుస్తానన్నట్టు ఏదేదో మాట్లాడారు కదా.